నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో సేద్యం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తీవ్ర వర్షాభావం, ప్రభుత్వ పరపతి విధానం, ప్రైవేటు అప్పుల రుణభారం, నకిలీ విత్తనాలు, చేతికందని గిట్టుబాటు ధర, మార్కెట్ మాయాజాలం అన్నీ రైతు మెడకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటికే సుమారు 400 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆగని రైతుల ఆత్మహత్యలు, నివారణ చర్యలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె సజయ్ గారు, రైతుల ఆత్మహత్యలపై పరిశోధకులు, సామాజిక కార్యకర్త; వీరమాచినేని రంగారావు గారు, ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు; బొంతల చంద్రారెడ్డి గారు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి; డాక్టర్ పి సైదయ్య గారు, వ్యవసాయ శాస్త్రవేత్త, ఉద్యానవన విశ్వవిద్యాలయం. రంగారావు గారు, తెలంగాణలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో అన్నం పెట్టే అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరి దీనికి గల కారణాలని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? కారణాలు అనేవి చాలా ఉన్నాయి. క్రెడిట్ అనేది ఒక్క కారణమే. ఇవాళంతా మనం జోదగాళ్ళం అయిపోయి ఏదో తొందరగా రాబట్టుకోవాలని చెప్పి ఒక ఆతృతో, ఎందుకంటే ఇవాళ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి వ్యవసాయం ఈజ్ ఎ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని అందరూ పారిపోతున్నారు. అన్ని ప్రాబ్లమ్స్ కానీ కనపడతాయి. నిజమే, పెద్దలు చెప్పినట్టు రుణం ఒక పెద్ద ప్రాబ్లంగానే ఉంది. మరి ఎలక్ట్రిసిటీ ఇది పగలు 3 గంటలే వస్తుంది. మరి ఈ వర్షాలు సరిగ్గా లేకపోవటం వలన, మరి మాకు వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీ మాకు చెప్పడం సరిగ్గా అవగాహన లేకపోవటం వలన వాటర్ టేబుల్స్ అన్ని తగ్గిపోతున్నాయి. మరి ఈ వాటర్ టేబుల్స్ తగ్గిపోవడంతో బోర్ సరిగ్గా లేవు. మేము ఒక గుడ్డివాడు చేసినట్టు వ్యవసాయం చేస్తున్నాం. పూర్వీకులు పెద్దలు పాడి పంట అన్నారు. ఇవాళ పాడి అనేది మర్చిపోయాం. ఒకప్పుడు రైతు అతని స్కేలు సైజు ఎంత పెద్ద రైతు అంటానికి అతని దొడ్లో ఎన్ని ఆవులు ఉన్నాయి అనేది ఒక ఇది ఉండేది. ఇవాళ అసలు వ్యవస్థ అయిపోయింది. దానికి ఏంటంటే క్యాటిల్ ఫీడింగ్ సిస్టమ్స్ అనేది లేకపోయింది. ఒక గ్యారంటీడ్గా ఇన్కమ్ ఎట్లా రావాలి, ఈ సూసైడ్స్ రాకుండా పోవాలి అంటే నాకు ఒక గ్యారంటీడ్నెస్ కావాలి. గ్యారంటీడ్నెస్ అంటే నేను ఎంతసేపు ఒక ఎక్స్క్యూజ్ చెప్పకుండా ఎట్లా నాకు గ్యారంటీడ్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనే దానికి ఆ టాప్ సాయిల్ని అంతా తీసుకుని చక్కటి ఓ రైస్ బెడ్ లాగా తయారు చేసా. ఓ 3 అడుగులు 1.5 ఎత్తు రైస్ బెడ్ చేసాం. చేసి దాంట్లో 3 రకాల పంటలు తీసా. 2 డిఫరెంట్ రూట్ జోన్స్ అనమాట. ఒకటేమో టాల్ గ్రోయింగ్ అరటి పపాయ లాంటిది, మరి దాని మీద ఒక రైజోబేమ్ ఇది చేశాను అనమాట. అల్లం, మరి ఆలుగడ్డ, అటువంటి పంటలు. కింద 3 నెలల్లో తీగ పంట దోసకాయలు, వాటర్ మెలన్ చేసాం. సో దాంతో ఒక గ్యారంటీడ్నెస్ వచ్చింది. వేసిన కాసిన నీళ్లలోనే మొత్తం టోటల్ యూటిలైజేషన్, ఏది వాటర్ కానీ, ఫర్టిలైజర్ కానీ, మరి లేబర్ కానీ ఆప్టిమమ్ యూటిలైజేషన్ అయింది. అయితే ఇది ఓన్లీ వన్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ వర్టికల్ కల్టివేషన్. ఇది ఒక పద్ధతి. బట్ బేసిక్గా ఇవాళ మనకున్న ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ అండ్ ఎక్స్టెన్షన్. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల నుంచి, అలాగే సహకార బ్యాంకుల నుంచి రైతులకు సహకార రుణ పరపతి అందకపోవటం వల్లే ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది. మరి దీనిలో హేతుబద్ధత ఎంత అంటారు? చాలా కరెక్ట్ అండి. దీంట్లో ఏ అనుమానం లేదు. ఎందుకంటే నేను సక్సెస్ఫుల్గా ఉంటే నేను లోన్ తీసుకుంది నేను కడతాను. నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయినప్పుడు హౌ కెన్ ఐ రీపే ద లోన్? వెన్ ఐ డోంట్ రీపే ద లోన్, వాళ్ళు నాకు మళ్ళీ ఇవ్వరు. అందుకని నేను తప్పకుండా పక్కన ఎవరో నా ఫర్టిలైజర్ షాప్ అని కానివ్వండి, ఇంకొక స్టేట్ కానివ్వండి, ఎవరి దగ్గర నేను అడితీదారి దగ్గరికి, ముఖ్యంగా ఈ డెట్ అనేది, బాండేజ్ అనేది నేను ఎక్కడైతే అమ్ముతానికి వెళ్తానో అడితీదారికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ వెళ్ళినప్పుడు మరి ఇవన్నీ వాళ్ళు వడ్డీలు ఎక్కువ తీసుకుంటారు. డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ నాకు సరైన ప్రాపర్ ఈజీ లెండింగ్ లేకపోవటం వలన అదొక మెయిన్ కారణమే. సజయ్ గారు, మీరు క్షేత్రస్థాయిలో రైతుల జీవన స్థితిగతులపై, వారు ఎదుర్కొంటున్న కడగళ్లపై పరిశోధన చేశారు. మరి రైతుల ఆత్మహత్యలు ఇంతగా పెరిగిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏంటి? మీ అధ్యయనంలో తేలిన అంశాలు ఏంటి? వ్యవసాయ రంగంలో మనకు మాట్లాడుకుంటున్నదే సంక్షోభము. అది దానికి సూచికలుగా మనం చాలా సంవత్సరాల నుంచి రైతు ఆత్మహత్యలను చెప్తూ వస్తున్నాం. అంటే నిజానికి ఇంతకంటే పెద్ద సూచిక ఇంకేం కనిపించకపోవచ్చు. అంటే చేసే వ్యక్తే దాని నుంచి తప్పించుకుపోవడం, ఒక రకంగా ఏంటంటే బలవంతంగా ప్రాణం తీసుకోవడం. అయితే కారణాలు అనంటే కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి? ఇది కూడా అంతే. ఒక కారణం చేతే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అనటానికి లేదు. దాంట్లో రైతులు కారణమే, నిజానికి ప్రభుత్వము కారణమే, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కారణమే. ఇది రియలైజేషన్ కనుక సమాజంలో వస్తే మార్పు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే అసలు మనం పండించేటటువంటి పంటకి మన జీవన విధానానికి ఏమీ సంబంధం లేదు అనేటటువంటి ఒక వాతావరణము ఈరోజు సమాజంలో ఉంది. వ్యవసాయం అనేటటువంటి దానికి ఒక వాల్యూని నెమ్మదిగా సమాజంలో పోయింది. ఉద్యోగం అనేటటువంటిది వాల్యూ అయింది తప్పించి వ్యవసాయం అనేటటువంటిది ఒక వాల్యూ సిస్టమ్గా లేదు. ఇది ఒక ప్రధానమైన కారణం. అదే దాంట్లో ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాల అంటే మనం ఈ 50 సంవత్సరాలలో వచ్చినటువంటి మార్పులు చూస్తే కనుక భారత సమాజము, భారత పాలకులు వెళుతున్నటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకోకుండా అసలు ఈరోజు ప్రతి ఒక్క రైతు ఆత్మహత్యకి కారణము ఆర్థిక విధానమే అని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పాలి. అంటే ఎక్కడైతే ఒక స్వయం సమృద్ధితో ఉండేటటువంటి సమాజం పోయి, అంటే విత్తనాలకి ఈరోజు మార్కెట్ మీద ఆధారపడాలి. విత్తనం రైతు చేతిలో లేదు, నీళ్లు రైతు చేతిలో లేవు, ప్రకృతి వైపరీత్యాలు రైతుల చేతిలో లేవు, రుణము రైతు చేతిలో లేదు. అంటే రుణం అనేది చాలా చివర, కానీ ప్రభుత్వానికి అదే ముఖ్యమవుతుంది, రుణం గురించి మాట్లాడటమే ముఖ్యమవుతుంది. కానీ జరుగుతున్నది ఏంటంటే ఇన్ని సంవత్సరాల వ్యవసాయంలో నిజానికి మనం చాలా సారవంతమైనటువంటి భూముల్ని ఈరోజు నిస్సారంగా ఒక బీడు భూములుగా మార్చేసాం. నిస్సారమే పూర్తిగా. ఈ భూముల్లో వ్యవసాయం చేయటము అని అంటే ఇంకా చనిపోయినటువంటి దాంట్లో నుంచి మనం పంట పండించాలని ఆశిస్తున్నాం. అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇది ప్రధానమైనటువంటి కారణం. తర్వాత నీళ్లు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటి వనరు వ్యవసాయంలో. ఎంత నీళ్లు ఉండాలి, ఎంత అవసరం మొక్కలకి, ఇప్పుడు పంటకి కావాల్సింది నీరా తేమ. అంటే ఇది ఒక సాంకేతికపరమైనటువంటి అంశం. కానీ వ్యవసాయం సాంకేతికపరమైనటువంటి విషయము అనేటటువంటి దానిని గుర్తించడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు. అదొక విజ్ఞానం అని ఒప్పుకోవటం లేదు. ఇన్ని కారణాలు పనిచేస్తూ ఉన్నాయి దీంట్లో మనం చూసినప్పుడు. అయితే మరి వాటిని ఎవరు చూడాలి? ప్రభుత్వం ఒక్కటే పట్టించుకోవాలా, రైతులే పట్టించుకోవాలా? కానీ మనకేమో కనిపిస్తూనే ఉంది. రైతుల ఆత్మహత్యలు అయితే ఈ విధానాలు మారకుండా రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి, దానికి ఈ గవర్నమెంట్ కారణము ఆ గవర్నమెంట్ కారణం అని చెప్పి ఏ రకమైనటువంటి ప్రయోజనం అయితే ఉండదండి. రైతుల ఆత్మహత్యలు ఆపటానికి అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి విధాన అంశాలలో మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రారెడ్డి గారు, తెలంగాణలో ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా నేరగణాంక శాఖ అధికారికంగా వెల్లడించింది. మరి రైతుల్లో అన్ని విధాల ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, వారిలో భరోసా కల్పించడానికి మీరు బస్సు యాత్ర కూడా చేపట్టారు. మరి ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఆత్మహత్య వైపు ప్రేరేపిస్తున్న కారణాలు ఏమిటి? ప్రధానంగా సామాజిక ఆర్థిక కారణాలు ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ప్రధానంగా వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఒకటి, ఎక్కడైతే ఇప్పుడు ఉన్న ఆత్మహత్యలు చేసిందంటే చూసినట్టయితే కరువు పీడిత ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, నీటి సౌకర్యం లేనటువంటి ప్రాంతాలలోనే ఎక్కువ భాగం రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లాగే ఎక్కువ భాగం చేసుకున్న దాంట్లో కూడా చిన్నకారు రైతులు మాత్రం 5 ఎకరాల లోపున్న రైతులు దాదాపు ఆత్మహత్యలు జరిగిన దాంట్లో 85% ఉన్నది. నేను ఒక 5 జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో 5 జిల్లాలు ఒక 74 కేసులు నేను సర్వే చేసినాను. అట్లాగే విదర్భ ప్రాంతంలో ఒక 2 జిల్లాలో 14 కేసులు సర్వే చేశాను. దాదాపు అక్కడ ఇక్కడ చూస్తే అసలు ఒకటే కీలకమైన అంశం మాత్రం స్పష్టంగా కనపడుతున్నది. ఎక్కువ ఆత్మహత్యలు జరిగింది కూడా ఎక్కువ భాగం మెట్ట ప్రాంతాలలో, వర్షాధారమైనటువంటి పంటల మీద ఆధారపడిన ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు కూడా నీటిపారుదల సౌకర్యం లేకపోవడం వలన కూడా ఎక్కువ భాగం నీటి గురించి పెట్టుబడులు పెట్టి, ఈ రోజు వరకు రైతు అప్పులేడు, నీటి గురించి 4-5 బోర్లు వేసి వారం రోజుల లోపలనే వేల లక్షల అప్పుల పాలయ్యి ఒత్తిడి వస్తున్న అప్పుల వాళ్ళ యొక్క వేధింపులు ఉన్నది. అప్పుల వాళ్ళ వేధింపులు మాత్రం టోటల్గా విదర్భ ప్రాంతంలో చూసినాను, ఇక్కడ చూసినాను. టోటల్గా నేను జరిగిన 5 జిల్లాలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా హయ్యెస్ట్ వడ్డీ వ్యాపారుల యొక్క ఆగడాల వలన ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, నేను బ్యాంకులను ఆదేశించిన ఈ బ్యాంకులు వ్యవసాయ రంగానికి ఏ రకంగా ఇస్తున్నారని సర్వే చేశారు. వాళ్ళ సర్వే రిపోర్ట్లో కూడా 18% వ్యవసాయ రంగానికి అప్పులు ఇవ్వాలంటే ఎక్కడ కూడా 10% మించలేదనేది. రైతుకు కావాల్సిన దాంట్లో కూడా ఇచ్చిన దాంట్లో కూడా 50% ఇస్తున్నారు, రిమైనింగ్ 50% మళ్ళీ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తుంది అనేది వాళ్ళ రిపోర్ట్లో కూడా ఉన్నది.
జైతి ఘోష్ కమిషన్ రిపోర్ట్లో అదే ఉన్నది, రామచంద్రారెడ్డి కమిషన్ రిపోర్ట్లో అదే ఉన్నది. ఇట్లా ఈ అనేక కమిషన్స్ రిపోర్ట్స్లో కూడా అదే ఉన్నది. మా ప్రాక్టికల్ సర్వేలో కూడా అదే తేలింది అనమాట. ఇలా రుణ సౌకర్యం కనుక రైతుకు కావాల్సిన దాంట్లో ఇస్తే ఇతర దేశాల్లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు, భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని నీరుగారుస్తున్నారు. ఇది ఒక ప్రధానమైన అంశం. రెండో అంశం ఏంటంటే ఇలా అవకాశాలు ప్రభుత్వం బడ్జెట్లో చూసినట్టు ప్రభుత్వ యొక్క విధానంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మన రాష్ట్రానికి వస్తే తెలుగుదేశం గవర్నమెంట్, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. పార్టీల పేర్లు తేడా, వ్యక్తులు తేడా, విధానాల కాడ మాత్రం ఈ ముగ్గురు ఒకే రూట్ అనుసరిస్తారు, అందులో మాత్రం తేడా కనపడుతుంది. అందుగురించి వ్యవసాయ రంగం ఎడల ఈ కేటాయింపులకు సంబంధించిన విషయాలు సిబ్బంది దాదాపు 50% వ్యవసాయ శాస్త్రవేత్తలండి. రైతుకు సలహా ఇస్తే వాళ్ళు ఎవరున్నారు, మొత్తం వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన కాకుండా ఈ ఎరువుల కొట్ల వాళ్ళు, పురుగు మందుల కొట్ల వాళ్ళు వస్తారు. మొన్న మేము గట్టు మండలం అక్కడ మొత్తం ఎడ్యుకేషన్ 22% ఎడ్యుకేషన్. మొత్తం రైతాంగంలో 5 ఎకరాల లోపున్న రైతులు 86% మంది 5 ఎకరాల లోపల ఉన్నట్టు రైతులు ఉంటారు. ఈ 86% మంది రైతులలో కూడా వీళ్ళకి చదువు అనేది దాదాపు 60% దాకా చదువు లేని వాళ్ళు తక్కువ, 1 తరం 2 అక్షర జ్ఞానం వరకే ఉంది తప్ప ఎక్కువ భాగం భూమి మీద శ్రమ చేసి 50% ధాన్యం ఉత్పత్తి చేయటం వల్ల వీళ్ళకి కీలక పాత్రధారున్నారు. ఎందుకంటే వీళ్ళకి చదువు రాదు, భూమి మీద శ్రమ చేస్తుంది తప్ప ఇంకోటి లేదు. ఈ చదువు లేకపోవటం వల్ల ఒకటి, వీళ్ళకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వం నుంచి అందకపోవటం వల్ల ఒకటి, సిబ్బంది కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు లేరు, ఈ సిబ్బంది కూడా లేరు, ఎవరు సలహాలు ఇచ్చేవారు లేరు. కనుక వ్యాపారస్తులు ఏ సలహా ఇస్తే ఆ సలహా అనిపిస్తున్నారు. ప్రకృతి గురించి వాళ్ళకి అడ్వాన్స్ తెలియదు. గతంలో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతులు పోవటం వల్ల, నూతన పద్ధతిలో వచ్చిన టెక్నాలజీ కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రభుత్వం సహకారం చేయట్లేదు, ప్రకృతి కూడా అనుకూలంగా లేదు. ఇవన్నిటి కారణం వలన రైతు ఒక చక్రబంధం అయ్యి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. చదివి గారు, ఏటుకేడు ప్రకృతి రైతుపై కన్నెర చేస్తుంది, దాంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుంది. మరి రైతుల ఆత్మహత్యలు ఇంతగా పెరగడానికి కారణం ఏ పంటలు వేయాలి అనే అవగాహన రైతులకు లేకపోవడమా, మరి ఈ విషయంలో రైతులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోవడమా, మరి ఈ విషయంలో ఎవరిని దోషులుగా మనం నిర్ణయించాలి? గత 2-3 దశాబ్దాలుగా చూస్తే రైతు ఆత్మహత్యలు ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు అంటే కేవలం పత్తి రైతుల ఆత్మహత్యలే. కానీ ఈరోజు సీన్ టోటల్గా మారింది. చివరికి వరి పంట సాగు చేసే రైతు, మొక్కజొన్న సాగు చేసే రైతు, అపరాలు సాగు చేసే రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ఒకసారి ప్రధానంగా 4-5 కారణాలు ఉన్నప్పటికీ దాంట్లో ప్రధానమైన కారణం ఉత్పత్తి కారకాల ధరలు విపరీతంగా పెరిగిపోవడం. పంటకు కావాల్సిన ప్రధాన ఉత్పత్తి కారకమైన విత్తనాలు తీసుకుంటే ఇప్పుడు భారతదేశంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ రైతులు సాగు చేసే విత్తనాల ఉత్పత్తి వాళ్ళ చేతిలో లేదు. బహుళజాతి విత్తన కంపెనీలు మొత్తం భారతదేశంలో ఎప్పుడో ప్రవేశించినాయి. హైబ్రిడ్ వంగడాలు, రకరకాల వంగడాల పేరుతో చెప్పి మొత్తానికి సొంతంగా ఉత్పత్తి చేసుకున్న ఆ విత్తనాలని మళ్ళీ ఉపయోగించుకునే పరిస్థితి చేయటం లేదు. ఎరువులు కానీ, పురుగు మందులు కానీ వీటన్నిటి ధరలు విపరీతంగా 50-70% పెరిగిపోయినాయి. తర్వాత ఒక అకాల వర్షాలు, ఎప్పటికప్పుడు అకాల వర్షాలు వచ్చిన వెంటనే ఉదాహరణకు తెలంగాణ ప్రాంతంలో తీసుకుందాం. తెలంగాణలో దాదాపు 48% అన్ని పంటల్లోకెల్లా ప్రధానంగా సాగు అవుతుంది పత్తి పంట. పత్తి పంటలో తెలంగాణ చూసుకుంటే 93% మేర హైబ్రిడ్ బీటీ పత్తి వంగడాలు సాగు చేస్తున్నారు. శాస్త్రీయంగా చూస్తే అసలు తెలంగాణ ప్రాంతానికి హైబ్రిడ్ బీటీ వంగడాలు ఏమాత్రం కూడా రికమెండ్ చేసినవి కావు. ఎందుకంటే హైబ్రిడ్ వంగడాలంటే అత్యధిక ఉత్పత్తి కారకాలు కావాలి, సకాలంలో వర్షాలు రావాలి, సకాలంలో పురుగు మందులు వేయాలి, ఎరువులు వేయాలి, సకాలంలో హార్వెస్ట్ చేయాలి. ఇది ఒక్కటి తేడా వచ్చినా కూడా అసలు సూటి రకాలతో వచ్చినంత దిగుబడి కూడా రాదు, పూర్తిగా నష్టపోయే పరిస్థితి. విత్తనాలు తీసుకుంటున్నాడు, అది ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకోసారి పోతుంది. ఇప్పటికి 1000 రూపాయలు అయింది సాగు, విత్తనం పొలం తయారు చేయడానికి 1000 రూపాయలు అయింది, కూలీలకు 1000 రూపాయలు అయింది. ఒకసారి అంటే పూర్తిగా మొలకెత్తడానికే 4000 రూపాయలు అయిపోయింది. ఒకసారి నష్టపోతే మళ్ళీ ఇంకోసారి పంట వేయాల్సి వస్తుంది, మళ్ళీ 4000. ఈసారి పంట సరాసరిగా బరాబర్గా పండినా కూడా కనీస దిగుబడి వచ్చినా కూడా మార్కెట్ రాదు. ఇంకా రెండోది, ఈ మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూసినట్టయితే ఎక్కడ కనీస మద్దతు ధరలు, ఛత్తీస్గఢ్ తీసుకుంటే వరి చూసుకుంటే 1 క్వింటాల్ వరి ఉత్పత్తికి 800 రూపాయలు అయింది అక్కడ. అదే తెలంగాణ చూసుకుంటే 1400 రూపాయలు అయింది. కేంద్రం వీటన్నిటిని సరాసరిగా తీసుకొని 1410 రూపాయలు క్వింటాలు కనీస మద్దతు ధర అంటున్నారు. ఛత్తీస్గఢ్ వాళ్ళకి ఏమో 600 రూపాయల లాభం ఉంటుంది, మనకేం 15 రూపాయలు నష్టం ఉన్నది. ఎప్పుడు రైతు ఎప్పుడు బాగుపడతాడు ఇంకా? సో ఇట్లాంటి అన్నిటికి కూడా ఎప్పుడో చెప్పారు, వ్యవసాయం అనేది రాష్ట్ర అంశం, రాష్ట్ర పరిధిలోని అంశం. కాబట్టి ప్రత్యేకంగా వ్యవసాయ కమిషన్లు పెట్టుకొని రాష్ట్రాలలో తప్పేముంది? ఎవరు చేసినా కూడా వ్యవసాయ సంస్కరణలు, రైతు సంక్షేమం మా ధ్యేయం అంటారు. క్షేత్రస్థాయిలోకి వచ్చే వరకు ఏం పాటించరు ఇవన్నీ. రంగారావు గారు, ప్రస్తుతం వ్యవసాయం ఏమాత్రం లాభసాటిగా లేదు, దీంతో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి ఆదాయం రైతు జీవనభృతికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. మరి ఈ పరిస్థితుల్లో రైతుల కడగండ్లు పూర్తిగా నెరవేరడానికి, సాగు లాభసాటిగా మారడానికి ఎలాంటి తక్షణ చర్యలు అవసరం? తక్షణ చర్యలు చాలా ఉన్నాయండి. ఫస్ట్ గవర్నమెంట్కి ఒక డెడికేషన్ కావాలి. అంటే
మనం చరిత్ర తీసుకుంటే 1835-46 ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని పాలించినప్పుడు 6 బ్రిటిష్ సైంటిస్ట్ని పిలిపించి వీళ్ళకి సరిగ్గా రొట్టె తింటాం రాదు, బట్ట కడతాం రాదు, వీళ్ళు ఏం పండిస్తున్నారో తెలియదు వైజ్ స్టడీ చేయమన్నారు. 6 సైంటిస్ట్ మొత్తం లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద కంట్రీ తిరిగి చివరికి ఒకటే కంక్లూషన్, దెర్ ఇజంట్ ఎ వర్డ్ వీ కెన్ యాడ్ టు ఇండియన్ అగ్రికల్చర్ టెక్నాలజీ. అంటే మనం ఎంత శాస్త్రీయంగా చేశాము అంటే మనం 40-42 బస్తాలు ప్యాడీ 1835లో పండించామని వాళ్ళే క్రానికల్ చేసి వాళ్ళు మన ఆర్కైవ్స్లో ఉంది. ఇమాజిన్ 40-42 బస్తాలు ఇవాళ పండించట్ల రైతు 6 తళ్ళు అని చెప్పేది. ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ఫర్ రైస్ సెంట్రిఫికేషన్ అని వచ్చిందో శ్రీ సిస్టమ్, వాళ్ళు ఎర్లీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కేం వస్తుందంటే అండి, శాస్త్రవేత్తలోమో వాళ్ళు ల్యాబ్లో వాళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళకు ఉన్న రైతుకు ఉన్న సాధక బాధకాలు వాళ్ళక రైతుతో ఒక అనుసంధానం జరగట్లేదు. టెక్నికల్లీ ఇది కరెక్ట్ అని వాళ్ళు తయారు చేశారు. మరి వాళ్ళు అన్నారు 8 రోజుల నుంచి 12 రోజుల లోపల మీరు తీసుకెళ్ళి నాటండి. దాని గురించి సపరేట్ నర్సింగ్ సిస్టమ్ అనేది చెప్పలే వాళ్ళు. ఇన్నేళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది స్టాఫ్ ఉండి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఏంటి అనేది ఐ కెన్ అష్యూర్ యూ 98% ఫార్మర్స్కి తెలియదు. 95% ఫార్మర్స్కి ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అంటే తెలియదు. ఏ ఫర్టిలైజర్ ఏమి చేస్తుంది అనేది కూడా తెలియదు. మొత్తం మీద రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది, తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవటానికి, రైతుల్లో నిరాశ నిస్పృహలు తొలగించడానికి, వారిలో ఆత్మస్థైర్యాన్ని ఎంతకంతకు పెంపొందించడానికి, సాగును లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు అవసరం? ఈ నిస్పృహ పోవాలంటే ప్రాపర్ ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఒక సక్సెస్ స్టోరీ అండి. నేను వ్యవసాయం అది వరి నారుమడిపోయకుండా దమ్ము చేయకుండా 3 కిలోల విత్తనంతో 65 బస్తాలు పండించింది మీ ప్రోగ్రామే, మీ అన్నదాతలు మీరు టెలికాస్ట్ చేశారు. మరి ఇది ఎట్లా జరిగింది? ఇవాళ ఈ వాటర్ షార్టేజ్ ఉంది మనకి, ముఖ్యంగా మన తెలంగాణలో మనకి పవర్ ప్రాబ్లం, వాటర్ షార్టేజ్ ఉంది. మరి నేను ఒక స్ప్రింక్లర్ సిస్టమ్ తయారు చేశా. ఇది సోలార్ పవర్తో 3 హెచ్పితో 4 గంటల్లో 1 ఎకరం తడి చేసుకోవచ్చు. మరి హౌ ఆర్ వి కన్సర్వింగ్ వాటర్? ఈ వాటర్ని ఎట్లా కన్సర్వ్ చేసుకుంటున్నాం? బేసిక్గా మనం యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ ఇట్ ఈజ్ రైతుకి వినియోగదారుడు రూపాయలు, కూరగాయల్లో నాకు 20-25 పైసలే వస్తుంది, పాలల్లో 50% వస్తుంది. ప్రాక్టికల్ ఇన్ ఆల్ అదర్ అగ్రికల్చర్ కాబట్టి నాకు వచ్చేది వినియోగదారుడు రూపాయలు 50%. ఇటువంటిప్పుడు నేనేం చేయాలి? మరి నా యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అనేది ఈ టెక్నాలజీ దిస్ హ్యాస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట. మనం టెక్నాలజీగా మనం రైతుకి గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయాలంటే రైతుకి ఏం కావాలి అసలు? ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏంటంటే నా ఎజెండా ఏదో రైతులు మాట్లాడలేదు, రైతులను అడగదు నా ప్రాబ్లం ఏంటి అనేది. వాళ్ళు ఏదో పర్సీవ్ చేస్తారు రైతుకి ఇది ప్రాబ్లం అని, దాన్ని మళ్ళీ నాతో అనుసంధానం చేయరు. దిస్ ఇస్ వేర్ ద మ్యాక్సిమం ప్రాబ్లం. సజయ్ గారు, రైతు ఇంట వినిపిస్తున్న మృత్యుఘోష ఆగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ, బ్యాంకులు ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి? ప్రభుత్వాల వైపు నుంచి రైతులకి కావాల్సింది ఒకటి, ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, మేము మిమ్మల్ని ఆదుకుంటాము అనేటటువంటి మాట. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ సంవత్సర కాలంగా. ఎందుకంటే మనం ఇంతకు ముందు కన్నా ఇప్పుడే మాట్లాడుతున్నాం కాబట్టి. బహుశా ఒక 2 రోజుల క్రితమో నిన్ననో వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణలో ఇన్ని ఆత్మహత్యలు జరిగాయి అని ఒప్పుకోవడం జరిగింది. సమస్య ఎందుకు వస్తుంది? ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే ఈరోజు ఒక చికెన్ గున్యానో లేకపోతే ఒక స్వైన్ ఫ్లూనో వస్తే ఒక యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్ళి ప్రకటనలు చేసేటటువంటి ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల నుంచి చనిపోతూ ఉంటాయి. అంటే బిగ్గెస్ట్ హ్యూమన్ జెనసైడ్ అని చెప్పి పేర్కొన్నారు రైతుల ఆత్మహత్యలు. భారతదేశంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యల్ని బిగ్గెస్ట్ హ్యూమన్ జెనసైడ్ అని చెప్పి హ్యూమన్ రైట్స్ రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషను ప్రతి 30 నిమిషాలకి భారతదేశంలో ఒక ఆత్మహత్య జరుగుతుంది అని చెప్పి ప్రకటించారు. ప్రకటించి కూడా 10 ఏళ్ళు అవుతుంది. అంటే ఇంకా ఎక్కువ అవుతున్నట్టు లెక్క కదా. కానీ ఈ మొత్తం వాటిలో ప్రభుత్వాల పాత్ర అనేటటువంటిది నామమాత్రం ఎందుకైంది అని అంటే, ప్రభుత్వాల చేతిలో ఏమన్నా ఉన్నదా అనేది నాకైతే డౌట్. ఇప్పుడు వ్యవసాయం అంతా కూడా కెమికల్ అగ్రికల్చర్ మాత్రమే జరుగుతుందండి. వేరే రకమైనటువంటి అగ్రికల్చరు చిన్న చిన్న ప్రయోగాలు జరుగుతున్నాయి, కొంతమంది నిలబడుతున్నారు, ధైర్యం చెప్తున్నారు తప్పించి ప్రభుత్వాల వైపు నుంచి రైతులకు వస్తున్నటువంటి ధైర్యం
శూన్యం. ఇది ముందు మారాల్సినటువంటి అవసరం. ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవసాయంతో జరిగిన నష్టం ఏంటంటే నేల నిస్సారమైపోయింది. నేలను రక్షించుకోగలిగిన రోజు రైతులు కూడా రక్షించబడతారు. నేలను రక్షించుకోవాలి అని అంటే దానికి సంబంధించినటువంటి పద్ధతుల మీద వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ ఎక్స్టెన్షన్ కానీ రీసెర్చ్ మొదలు పెట్టాలి. మీరు రీసెర్చ్ మొదలు పెట్టాల్సింది అధిక దిగుబడులు, ఈ విత్తనం వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ఈ నేలకు సంబంధం లేదు దాంట్లో. ఎంతసేపటికి అధిక దిగుబడి అనేటటువంటి దాంట్లో అంటే అక్కడేదో ఆ నేల మనం ఏ పంట పండించినా ఎంత ఏమి చేసినా కానీ నేల మాత్రం ఆరోగ్యకరంగా ఉండి పంట ఇస్తుంది అనేటటువంటి ధోరణి, ఇది ఒక మాయా ప్రపంచం. ఆ మాయా ప్రపంచాన్ని చాలా బలంగా రైతుల్ని తీసుకెళ్ళిపోయింది, ప్రభుత్వాలు తీసుకెళ్ళిపోయినటువంటి పని అది. దానిలో నుంచి బయటకు తీసుకొచ్చి అంటే వెనక్కి వెళ్ళాలి, నడవాల్సిందే తప్పదు. ఎందుకని చెప్పి మన భారతీయ సమాజము ఇంత సస్టైనబుల్ అగ్రికల్చర్ని క్రియేట్ చేయగలిగింది ఒక 100 ఏళ్ల క్రితమో 150 ఏళ్ల క్రితమో, అది ఇప్పుడు ఎందుకని మన చేతుల్లో లేకపోయింది? ఈ ఆలోచన కనుక లేకపోతే, ప్రభుత్వాలు ఈ ఆలోచనతో లేనప్పుడు ఆ వైపుగా ప్రభుత్వాలని కదిలించే విధంగా రాజకీయ ఉండాలి. రాజకీయ పరిస్థితులు ప్రతిపక్షాల్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ చేయాల్సిన పని అది. చంద్రారెడ్డి గారు, రైతులకు సగటున 1,20,000 నుంచి 3 లక్షల దాకా అప్పు ఉంది. మరి ఈ పరిస్థితుల్లో వారికి సామాజిక భద్రత కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి ఈ నేపథ్యంలో రైతులకు సామాజిక ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వాలు ఏ దిశగా ముందడుగు వేయాలి? భారతదేశ వ్యాప్తంగా 52% రైతు కుటుంబాలు అప్పుల పాలు ఉంటే తెలంగాణలో 89.1% అప్పులు అయిపోతున్నారు. అంటే దీనికి మూలం వ్యవసాయానికి మూలమైనటువంటిది మనకున్నటువంటి అవకాశాలను సరిచేసుకోవడానికి పరిశీలన చేయాల్సినది. మొదలు భూమికి అంటే పంటలకు కావాల్సిన విత్తనం, మనకు ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించిన ఈ రాష్ట్రానికి కావాల్సిన విత్తనాన్ని సరిపోయేటట్టుగా భూములు ఉన్నాయి, పంట పండించడానికి అవకాశం ఉన్నది. ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టినట్టయితే ఇప్పుడు కేటాయిస్తున్నటువంటి బడ్జెట్లనే కంపెనీల దగ్గర నుంచి కొంటున్నారు. కానీ ఆ డబ్బులు కనుక ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాల్లో కనుక కట్టినట్టయితే చౌకగా రైతుకు విత్తనం, నాణ్యమైన విత్తనం చౌకగా అందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక విషయం. రెండో అంశం ఏంటంటే ఉత్పత్తి ఖర్చుకు మద్దతు ధర నిర్ణయించేది ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి నిర్ణయించడం. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల మీద ప్రభుత్వం నియంత్రణ పెట్టడం వలన ఉత్పత్తి ఖర్చుకైనా కనీసం తక్కువ కాకుండా మద్దతు ధర అనేది తక్కువ కాకుండా నిర్ణయించాలి. తెలంగాణ వరకు చూసినట్టే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అందక 3,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. ప్రభుత్వం తలుచుకుంటే ఇది నష్ట నివారణ చేపట్టడానికి అవకాశం ఉంది కదా. మార్కెట్ దోపిడీ చూస్తున్నాం. ఇలా ఈ ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వాల పరంగా ఎలాంటి గట్టి చర్యలు అవసరం? ఇప్పుడు ప్రభుత్వ పరంగా గట్టి చర్యలు ఏంటంటే మార్కెట్ నియంత్రించినట్టయితే కొంత సబ్సిడీ ఉన్నదా మేరకు ఇక్కడ ప్రభుత్వం ఏ పంటకు ఎంత ఉత్పత్తి ఖర్చు అవుతుందో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి, ప్రకటించిన మద్దతు ధర ఎంత ఉన్నది. ఆ తేడాను ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. మన పక్క రాష్ట్ర దేశాలు చూసినా, ఇటు పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ దూర అవసరం లేదు, అటు శ్రీలంక కానీ ఈ 3 దేశాలు చూసినా కానీ మనకంటే అక్కడ ఉత్పత్తి ఖర్చులు రైతుకు ప్రోత్సహిస్తున్నాయి ఆ దేశాలు. అందుకనే భారం ఎక్కువ పడతలేదు. అక్కడ 17% భూమికి మాత్రమే తెలంగాణ ప్రాంతంలో నీటి సౌకర్యం, 70% పంప్ సెట్ల మీద ఆధారపడ్డారు. జల విధానం అనేది ఒక పంట గ్యారంటీ విధంగా చేసినట్టయితే ఈ నష్ట నివారణ కూడా కొంత మెరుగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఒక జల విధానం అనేది ఒకటి ఉండాలి. సైదయ్య గారు, తెలంగాణ రైతులు ప్రతికూల వాతావరణంలో ప్రతికూల పంటలు సాగు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ప్రకృతి అనుకూలించినప్పుడు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి. మరి ఈ పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యల నివారణకు, రైతుల్లో పూర్తిగా భరోసా నింపడానికి ఎలాంటి చర్యలు అవసరం? వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించాలి? ఉత్పత్తి ఖర్చులు పెరగడం, మార్కెటింగ్ లేకపోవడం, పంట కోల్పోవడం, అతివృష్టి అనావృష్టితో పంట కోల్పోవడం, ఆదుకోవాల్సిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోకపోవడం, ఇన్ని కారణాలతోని రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దానికి మంచి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, మంచి శాస్త్రీయ సూచనలు కూడా ఉన్నాయి. నెంబర్ 1 చేయాల్సింది ఏంటంటే పంటల వైవిధ్యీకరణ చేయాలి. ఎప్పటి నుంచి మా తాత తండ్రుల కాలం నుంచి ఇప్పటిదాకా కూడా వరి సాగే చేస్తున్నాం. మనకు మంచి గొప్ప ఆట అది తెలిసింది. దానికి మించిన ప్రత్యామ్నాయ పంటలు చాలా ఉన్నాయి. 1 ఎకరాలో వరి సాగు చేసే నీటితోని 2.5 నుంచి 3 ఎకరాల్లో పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ పండించుకోవచ్చు. ఇప్పుడు పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ మార్కెట్లో మంచి ధర పలుకుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువ. ఒకసారి పంట కోల్పోయినా కూడా పెద్ద నష్టం ఉండదు. 3-4 వేలతో నీకు పెద్దగా వచ్చే నష్టం లేదు. రెండోది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి భౌగోళిక పరంగా, నేలల పరంగా కూడా అత్యంత అనుకూలమైంది ఉద్యాన పంటల సాగుకి. మామిడి కానీ, సపోటా, జామ ఇవన్నీ కూడా ఒక 2 నెలల నుంచి 3 నెలల ముందే మనకు పక్వానికి వస్తాయి. సో ఎర్లీ మార్కెట్ క్యాప్చర్ చేయొచ్చు. అధిక దిగుబడులు సాధ్యమైతే, ముందుగా వస్తే అధిక ధరలు కూడా అందుతాయి.
దాంతోపాటు ఎప్పుడైనా అతివృష్టి కానీ అనావృష్టి కానీ వచ్చినప్పుడు వ్యవసాయ పంటలాగా ఉద్యాన పంటలు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉండదు. కాకపోతే కొన్ని చెట్లు దెబ్బతింటాయి, కొంతమేరకు నష్టపోద్ది, కానీ పూర్తిగా నష్టపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదు. సంవత్సరం మొత్తం కాస్త కూస్త ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అర్జున్ సేన్ గుప్తా కమిటీ చెప్పినా కూడా 70th NSSO సర్వే చెప్పినా సెక్ అది ఏది 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగన్న ఏది చెప్పినా కూడా వ్యవసాయ ఆదాయము ఒక కుటుంబం మొత్తానికి 4-5 ఉన్న ఒక రైతు కుటుంబంలో ఒక 5,000 కూడా మించడం లేదు. ఖర్చులు బరాబరిన 6,000 రూపాయలు అవుతుంది. సగటున ఒక 1,000 నష్టం వస్తుంది. అంటే ఈ రైతుకు వచ్చే ఆదాయం పెరగాలి. దాంట్లో కూడా 64% వ్యవసాయం నుంచి రావట్లేదు, 64% కేవలం కూలీ నుంచి వచ్చే ఆదాయం. అంటే కూలీ లేకపోతే పూర్తిగా పస్తులు పడుకునే అవకాశం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా వ్యవసాయం అనుబంధంగా వేరే నాన్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఎంత మేరకు ఖర్చు తగ్గించగలిగే టెక్నాలజీస్ ఉన్నాయి వాటన్నిటిని విస్తరణ వ్యవస్థ చాలా బలోపేతం చేయాలి. మన సుప్రీంకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, దేశంలో ఆత్మహత్యలను తక్కువ చేస్తామని చెప్పింది. తక్కువ చేయడం కానీ అసలు ఆత్మహత్యలు లేని భారతదేశాన్ని రూపొందించమని చెప్పింది. దానికి 2007లో నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ అని ప్రొఫెసర్ స్వామినాథన్ నేతృత్వంలో కమిటీ చేశారు. మంచి మేలైన సిఫార్సులు ఉన్నాయి. సోషల్ సెక్యూరిటీ కల్పించాలని చెప్పారు. వీటన్నిటిని పరిగణనలో తీసుకొని ఎంత త్వరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తే అంత త్వరగా ఈ ఆత్మహత్యలు కాస్త ఫుల్ స్టాప్ పెట్టగలం. రాష్ట్రంలో రైతన్నలు నిరాశ నిస్పృహలతో కుంగిపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఆత్మహత్యలపై దృష్టి పెట్టి వారికి కావలసిన రుణాలు విత్తనాలు సకాలంలో అందించి ఆదుకోవాలి. అలాగే రైతులకు సామాజిక ఆర్థిక భరోసా కల్పించాలని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.